దిత్వా తుఫాన్ శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టింది. తుఫాను ధాటికి శ్రీలంకలో చాలా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. తుఫాను ధాటికి లంకలో 123 మంది చనిపోయారు. 130 మంది మిస్ అయినట్లుగా శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ప్రకటించింది. శ్రీలంకలో ప్రళయ తాండవం చేసిన దిత్వా ధాటికి 3,73,000 మంది ప్రభావితమయ్యారు. మొత్తం 13,690 మంది కుటుంబాలు, అందులోని 43,925 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 488 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లంకలోని కండై జిల్లాలో 51 మంది చనిపోయారు. 67 మంది కనిపించకుండా పోయారు. బదుల్లా జిల్లాలో 35 మంది చనిపోగా 27 మంది మిస్ అయినట్లుగా తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. వర్షాలు, వరదలతో బీభత్సం సృష్టించింది శ్రీలంకలో దిత్వా తుఫాను. శ్రీలంకను మొత్తం కూడా ఊడ్చిపడేసింది దిత్వా తుఫాను. వర్షాలు, వరదలకు 123 మంది మృతి చెందినట్టు, కొంతమంది గల్లంతైనట్టుగా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ప్రకటించింది. 130 మంది ఆచూకీ గల్లంతైంది. శ్రీలంకను మొత్తం కూడా ఊడ్చిపడేసింది దిత్వా తుఫాను. దిత్వా తుఫాను శ్రీలంకను కోలుకోలేని దెబ్బ కొట్టింది. తుఫాను ధాటికి శ్రీలంకలో చాలా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా నేలమట్టమైపోయాయి. తుఫాను ధాటికి లంకలో 123 మంది చనిపోయారు. 130 మంది మిస్ అయినట్లుగా శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ప్రకటించింది. శ్రీలంకలో ప్రళయ తాండవం చేసిన దిత్వా ధాటికి దాదాపు 3,73,000 మంది ప్రభావితమయ్యారు. మొత్తం 13,690 మంది కుటుంబాలు, అందులో 43,925 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 488 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. లంకలోని కండై జిల్లాలో 51 మంది చనిపోయారు. 67 మంది కనిపించకుండా పోయారు. బదుల్లా జిల్లాలో 35 మంది చనిపోగా 27 మంది మిస్ అయినట్లుగా తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం వర్షాలు, వరదలతో 123 మంది మృతి చెందారు. 130 మంది ఆచూకీ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. మొత్తం తీర ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయింది. దిత్వా శ్రీలంకను ఊడ్చిపడేసింది. వర్షాలు, వరదలతో 123 మంది మృత్యువాత పడ్డారు. అసలే శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దిత్వా తుఫానుతో విపరీతంగా నష్టం వాటిల్లటమే కాకుండా ప్రాణ నష్టం కూడా భారీగానే జరిగినట్టుగా తెలుస్తోంది. వర్షాలు, వరదలకు 123 మంది అధికారికంగా మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే గల్లంతైన వారి ఆచూకీ కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. 130 మంది గల్లంతైనట్టుగా కూడా అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని కొలంబో గుండా ప్రవహించే కెలనీ నది ఉప్పొంగడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఈ నది ప్రమాదకర స్థాయికి చేరడంతో 100 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. సాయుధ బలగాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. బాధితుల కోసం ఇప్పటికే విమానంలో సహాయక సామాగ్రిని పంపింది. శ్రీలంకలో ప్రాణ నష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. 2016లో సంభవించిన వరదల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని కొలంబో గుండా ప్రవహించే కెలనీ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రళయ భీకరంగా తీర ప్రాంతాన్ని కోతకు గురి చేస్తుంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం సాయంత్రమే ఈ నది ప్రమాదకర స్థాయికి చేరడంతో 100 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. సాయుధ బలగాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ ముందుకొచ్చింది. బాధితుల కోసం ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో ప్రాణ నష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం శ్రీలంకలో ప్రళయ భీకరంగా దిత్వా ప్రళయ తాండవం చేసింది. దీంతో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. 2016లో సంభవించిన వరదల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 130 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రత్యేకమైనటువంటి బోట్లలో
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా. భారత్ కూడా ముందుకొచ్చింది. శ్రీలంక విపత్కర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. శ్రీలంకకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా మృత్యువాత పడిన 123 మంది పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, సంతాపం తెలిపారు. హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించి అక్కడ సహాయక చర్యలను కొనసాగించాలని కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం శ్రీలంకలో దిత్వా తుఫాను సృష్టించిన ప్రళయ భీకర దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలామంది నిరాశ్రయులైపోయారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి శిబిరాల్లో వారికి ఆహారాలు అలాగే మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. ప్రస్తుతం చూస్తున్నాము బోట్లలో తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్మీ హుటాహుటిన అక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉంది. హెలికాప్టర్లను ఎయిర్లిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల బోట్ల సాయంతో అక్కడ ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. శ్రీలంక మొత్తాన్ని కూడా దిత్వా ఊడ్చిపడేసిందని చెప్పొచ్చు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న శ్రీలంక మీద మూలిగేనకపై తాటిపండు పడినట్టుగా దిత్వా ప్రళయ తాండవంతో మొత్తం ఊడ్చిపడేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ జలదిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏరియల్ సర్వేలో మొత్తం కూడా నీరే కనపడుతుంది. దాదాపు 123 మంది ఈ దిత్వా తుఫాన్లో చనిపోయినట్టుగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 123 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. మరో 130 మంది గలంతైనట్టుగా తెలుస్తోంది. దిత్వా తుఫాను ధాటికి అక్కడ ఉన్నటువంటి రోడ్లు, విద్యుత్ స్తంభాలు అన్నీ కూడా నేల కూలిపోయే, బ్రిడ్జిలు సైతం కూడా కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం నగరాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఊరంతా ఏరులా మనకు కనపడుతున్న దృశ్యాలన్నింటినీ కూడా చూస్తున్నాము. దిత్వా దెబ్బకు మొత్తం ప్రళయ భీకరంగా శ్రీలంక అంతా కూడా నేలమట్టమైపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం నీటితో నిండిపోయినట్టుగా కనపడుతూ ఉంది. రాజధాని కొలంబో గుండా ప్రవహించేటువంటి నది ఉప్పొంగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు నీళ్లలో చిక్కుకుపోయారు. నదీ తీర ప్రాంత ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శుక్రవారం సాయంత్రమే ఈ నది ప్రమాదకర స్థాయికి చేరడంతో 100 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. సాయుధ బలగాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా వీలైనంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టం పట్ల కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కూడా సహాయ చర్యల్లో సైన్యాన్ని రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. 2016లో సంభవించిన వరదల కంటే ఇవి అతి భీకరమైనటువంటి వరదలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. మొత్తం దిత్వా తుఫాను శ్రీలంకను ఊడ్చిపడేసిందని చెప్పుకోవచ్చు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడు ప్రస్తుతం వచ్చిన దిత్వా ప్రళయ భీకర బీభత్సానికి అక్కడ ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలా వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు సిద్ధంగా పెట్టారు, బోట్లను సిద్ధంగా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఫోర్సెస్ అన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం కావలసినంత సహాయ సహకారాలు అలాగే ఆహారం కావచ్చు, ఇతర సైనిక సహకారం కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలతో మొత్తం నగరాలే కూడా నీళ్ళమ్మ నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కొన్ని చోట్ల ఇళ్ళు నేలమట్టమైపోయాయి, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు నేలకూలాయి, ఇంకో చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి, రైల్వే, విద్యుత్ ఇవన్నీ కూడా స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల అంధకారంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కొంత బోట్ ద్వారా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు, ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తోంది సైన్యం. ప్రాణాలకు ఎదురొడ్డి సైన్యం వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కొంతమందిని ఎయిర్లిఫ్ట్ చేస్తున్నారు. చుట్టూ జల దిగ్బంధంలో చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. శ్రీలంకలో 2016లో భీకరమైనటువంటి తుఫాను చోటు చేసుకుంది. అయినప్పటికీ దానికంటే మించిన నష్టం ఈ దిత్వా మిగిల్చింది.